Audio Jungle. మరి ఇతరులకు ఏమైనా నేను చేయగలనా? దట్ ఈస్ ఓన్లీ ద డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ మీ. వాట్ ఎవర్ యూ థింక్ దట్ ఐ హ్యావ్ డన్, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్. సో మిత్రులారా, మరి మీరు కూడా ఇలాంటి సందర్భంలో, మరి ఇలాంటి పరిస్థితుల్లో అయితే మరొకసారి నా సహచరిణి, నా భార్య, ఆమె కానీ నాకు ఈ సహాయం ఆ రోజుల్లో నాకు అండగా నిలబడకపోతే నేను ఇంతవరకు కూడా ఎవరికి చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఆమెను నేను ఒక చిన్న మాటలతో సత్కరించాలా, అభిమానించాలా అనుకున్నాను. ఎప్పుడు జూలై 31 నా రిటైర్మెంట్ టైంలో. అయితే నేను దాన్ని ఒక సీక్రెట్గా పెట్టుకున్నాను, ఆమెకు చెప్పదలుచుకోలే. ఆమెకు చెప్పదలుచుకోకుండా ఆమెను, అయ్యా మీరు నన్ను సన్మానిస్తున్నారు, కానీ సన్మానించవలసిన వ్యక్తి ఇంకొకరు ఉన్నారు, ఆమెను సన్మానించాలి అని నేను ఆమె చెప్పదలుచుకున్నాను. అయితే ఆ సమయానికి ఆమె లేదు. అయినప్పటికీ కూడా ఎట్లాగా సన్మానించదలుచుకున్నానంటే ఒక చిన్న కవిత రూపంలో ఆమెను నేను సన్మానించాలనుకున్నాను. అది మీరేమనుకోకపోతే. అయితే ఆమె వినడానికి అప్పుడు లేదు, మరి ఇప్పుడు కూడా లేదు. అయితే నా ప్రేమను, నా అభిమానాన్ని మరి నేను ఆమెకు తెలియపరచాలనుకున్నాను. ఒకవేళ అదృశ్యంగా ఉండి ఆమె ఏమన్నా వింటుందేమో నాకు తెలియదు. ఇలాగ రాశాను. మనసారా పాడన గళమెత్తి తీయగా, మనసు విప్పి చెప్పన నా తలుపులన్నీ కమ్మగా, పురివిప్పి చక్కగా, నడుం తిప్పి టీవీగా, నాట్యమాడన మయూరిలా, పాడనా ఆడనా ఆడి పాడనా. అనువులో అనువై తనువులో తనువై, తనువులో అణువై నిలిచావు, ఎవరవో నీవెవరవో. జడివానలో సుడిగాలిలో, కారడవిలో కడలిలో, నన్నంటే నా వెంటే నా నీడగా నిలిచావు, ఎవరవో నీవెవరవో. ప్రేమ బంధంలో నిబంధనగా, 3 పేటల తాడులో ఒక పేటగా, నా జీవిత చరిత్రలో ప్రబంధమై నిలిచావు, ఎవరవో నీవెవరవో. తనువులు బహుదూరమైన, మనసులు అతి చేరువై ఎదురు చూస్తూ, నా ఆశకు ఆశ్రయమై చేతులు చాచి నిలిచావు, ఎవరవో నీవెవరవో. నా ఆనందంలో నా బాధలో కన్నీటి బిందువై, ధారలో భాగమై, 3 ఫలాలతో త్యాగమూర్తివై నిలిచావు, ఎవరవో నీవెవరవో. ఒకనాడు ఆనాడు అందరిలో 3 ముళ్ళ తాడుతో అలంకరించాను, ఈనాడు నా మాటలతో నా పాటతో అందరిలో అలంకరిస్తాను, పాటల మల్లెపూ దండతో, ఎవరవో నీవెవరవో. ఒకనాడు ఏనాడో ఎప్పుడో నా దారిలో నేను, నీ దారిలో నీవు పయనించినా కలిసి ఉంటాములే ఒక చోట, ఎవరవో నీవెవరవో. ఆమె లేదు, అది తీరని లోటు. అయినా జీవితం కొనసాగాల్సిందే. కాబట్టి మీ అందరి అండతో ముందుకు వెళ్తానని, మరి సార్ ఇంతవరకు మనతో మాట్లాడినట్టుగా, మరి ఈ యొక్క నిమ్న జాతులు, కులాలు, మతాలు, వీరి యొక్క భవిష్యత్తు, వారి గురించినటువంటి అధ్యయనం, వాళ్ళు తెలుసుకోవటం, వారికి మరి ఎంత మటుకు మనం చేయగలుగుతాం, మరి ఒక సమాజాన్ని ఎలాగ మనం తీసుకురాగలుగుతాం, అది మరి అంబేద్కర్ గారు ఆయన అన్నారు, డెమోక్రసీ ఈజ్ సోషల్, డెమోక్రసీ ఈజ్ నాట్ ద పొలిటికల్. డెమోక్రసీ ఈజ్ పొలిటికల్, డెమోక్రసీ ఈజ్ ఎకనామిక్, డెమోక్రసీ ఈజ్ ఆల్సో సోషల్. ఆయన అబ్రహాం లింకన్తో కలిసి ఒక మాట ఆయన అన్నాడు, ఏంటంటే, ఐ వుడ్ నాట్ బి స్లేవ్, ఇట్ మీన్స్ దట్ ఐ వుడ్ నాట్ బి మాస్టర్ ఆల్సో. సో డెమోక్రసీలో లిబర్టీ, డెమోక్రసీలో నాన్ వైలెన్స్, డెమోక్రసీలో ఎకనామిక్ ఈక్వాలిటీ, డెమోక్రసీలో పొలిటికల్ ఈక్వాలిటీ, డెసిషన్ మేకింగ్ ఈక్వాలిటీ అంబేద్కర్ గారు చెప్పారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన అనుభవంలో నుంచి వచ్చింది, ఆయన జీవితంలో నుంచి వచ్చింది. కాబట్టి నా జీవితంలో కూడా ఏదో చిన్న చిన్న అనుభవాలు అయితే అలాగా మరి మనమంతా కూడా తలా ఒక చేయి, మన చేయి వేసి
మరి ఈ సొసైటీని మన ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని ప్రత్యేకంగా మరి సారు మనకు ముందున్నారు, సారు వెనుక మనం ఉన్నాం. మరి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తామని నేను ఎంతో మరి భావిస్తున్నాను. మరి అవకాశం కల్పించినటువంటి రాముడు గారికి, వెస్లీ గారికి, వీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. దయచేసి అందరూ కూర్చోండి. దయచేసి మీరు కూడా ఒక్క నిమిషం కూర్చోండి. ఇంకొక 5 minutesలో కంప్లీట్ చేసేస్తున్నాం ప్లీజ్ సార్. యాక్చువల్గా ఒక చిన్న విషయాన్ని పంచుకోవాలి సార్. యాక్చువల్గా ఈ కవిత దీని వెనకాల ఒక్క పాయింటే సార్, చాలా ఎమోషనల్ ఇది ఉంది. మేము పొగిలి ఏడ్చిన సందర్భం. సారు ఒక 15 రోజులు మేడం గారు చనిపోక ముందు ఒక వారం రోజులు అనుకుంటా ఒక కవిత రాసి నాకు ఇచ్చారు. దీనికి ఏదైనా ట్యూన్ కడతావా నువ్వు అని. నేను కడతాను సార్ అప్పుడప్పుడు. అందుకనే ట్యూన్ కడతావా అని అంటే నేను కడతానులే సార్ అని చెప్పి తీసుకున్నాను. వచ్చిన తర్వాత ఆ కవిత చదివి మా భార్యతో వినిపించాను, ఇది సార్ ఇలా రాశారని. ఇదేంటి ఇలా రాశారు, ఏదో వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత మనం కలిసి ఉంటామని కదా రాయాలి, శరీరాలు వేరైనా కలిసే ఉంటాంలే అని చెప్పేసి ఇవేం పదాలు, తర్వాత నిన్ను పూలమాలతో అలంకరిస్తాను, ఇవన్నీ దే ఆర్ ఆల్ సౌండింగ్ వెరీ ఏదో నాకు డిఫరెంట్గా అనిపిస్తుంది, ఇవి సార్తో చెప్పి తీసేయించండి ఈ మాటలు నన్ను. సుధాకర్ రావు సార్తో నేను అది దగ్గరికి వెళ్ళి చెప్దాం అనుకున్నాను, కానీ ఈ మధ్యలోనే అంటే ఆయన ముందే ఇవన్నీ ప్రొఫెటిక్గా ముందే ఊహించినట్టు, శరీరాలు వేరైనా నీ దారిలో నువ్వు నా దారిలో నేను, ఈ పదాలన్నీ ఎందుకు వచ్చినాయో మాకు అసలు అర్థం కాలేదు. అండ్ వీ ఫెల్ట్ క్వైట్ అప్సెట్. ఇమీడియట్గా మాకు ఫోన్ రాగానే ఈ కవితను గుర్తు చేసుకొని సార్ ఎందుకు ఇలా రాశారు అని చెప్పేసి నేను సార్ని అడిగాను, సార్ ఎందుకు సార్ ఇలా రాశారని. మేడం గారు చనిపోయిన తర్వాత కడప వెళ్ళాం. మేడం గారు బాడీ అలా ఉంది సార్, మీరు ఇలా రాశారు సార్ అని అంటే, నేనేం రాశానండి, అంతా పైవాడు రాయించాడు నా చేత, నా చేతిలో ఏముంది, ఆయన రాపిచ్చితే నేను రాసేవాడిని కానీ అని అన్నారు. అంటే ఆయన ముందే ఇవన్నీ ప్రొఫెటిక్గా రాశారు. యాక్చువల్గా సుధాకర్ రావు సార్ ఎంత హంబుల్గా చెప్పారో అంత గొప్ప మనిషి. ఆయన కానీ పెన్న పెడితే సోషల్ సైన్సెస్లో ఎవ్వరు కూడా మళ్ళీ దానిలో డ్రాఫ్ట్లో కరెక్షన్కి వేలు పెట్టలేరు, అంత దమ్మున్న ఆయన మేధావి అనమాట. సోషల్ సైన్సెస్లో పెన్ను పెట్టారంటే మాత్రం దానిలో ఇంకెవరు కూడా దాన్ని మళ్ళీ టచ్ చేయడానికి ధైర్యం చాలదు, అంత గొప్ప స్కాలర్ ప్రొఫెసర్ సుధాకర్ రావు గారు. అయినా అంత హంబుల్గా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే, అంత స్థాయిలో ఉన్న ఈ క్లోజ్ అండ్ డౌన్ టు ఎర్త్. ఈరోజు చాలా సంతోషంగా అనిపిస్తున్న కారణం ఏంటనంటే, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్, టెర్రిబుల్ ఎక్స్పీరియన్సెస్. ఇక్కడ మా ప్రొఫెసర్లందరూ కూడా, నేను ఎప్పుడూ ఒక మాట అంటుంటాను, ఈ స్థాయికి వచ్చినటువంటి మార్జినలైజ్డ్ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చారంటే వాళ్ళ వెనకాల పెద్ద పెద్ద అగాధాలు ఉంటాయని చెప్పేసి, ఆ అగాధాల్లో నుంచే అందరూ బయటకు వచ్చారు, మీరు కూడా వస్తారు అన్నిటి నుంచి. అండ్ నేను ఇంకా ముగించబోయే ముందు, బయట యాక్చువల్గా 300 మంది జనం ఉన్నారు, నాకు అది భయం వేస్తుంది. అందుకనే సార్ మేము ఫ్లెక్సీ కట్టలేదు, ఉదయమే ఫ్లెక్సీ కడితే మేము ఇక్కడ జనాన్ని కంట్రోల్ చేయలేమని మా భయం వేసింది. కానీ మా కుర్రాళ్ళు ఒప్పుకోకుండా ఫ్లెక్సీ చివరిలో కట్టారు. ఆ కట్టేటప్పుడు 300 మంది బయట ఉన్నారండి ఇప్పుడు. అండ్ ఇక అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నాగయ్య గారికి, ఎస్ఐ నాగయ్య గారికి. మేము వెళ్ళగానే ఆయన కూడా నేను కూడా వస్తానండి అన్నారు. ఎస్ఐ నాగయ్య గారు, నేను కూడా వస్తానండి, నాకు కూడా అవకాశం ఇవ్వండి. నాగయ్య గారు నాకు కూడా అవకాశం కల్పించండి అని అడిగారు. యా, థ్యాంక్ యూ. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మా మిత్రులు శంకర్ గౌడ్ గారు, అదేవిధంగా నాకు అత్యంత ఆప్తులు హరిప్రసాద్ గారు, అదేవిధంగా సత్యప్రసాద్ గారు, మా అద్దేపల్లి శ్రీధర్ గారు, అందరూ నేను జస్ట్ వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, నా కోరికను మన్నించి వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. మా కొలీగ్స్కి అందరూ తెలిసిన వాళ్ళు, ఇదంతా మా బాధ్యత కాబట్టి మేము థ్యాంక్స్ చెప్పుకోవడం అనేది అంత ఇది కాదు. మేము కొంచెం భోజనాలు కూడా ఏర్పాటు చేశాం పైన. దయచేసి వచ్చిన వారందరూ కూడా భోజనాలు కూడా చేసి వెళ్ళండి, పైన భోజనాలు ఏర్పాటు ఉన్నాయి. అంతలో ఇక సార్తో కొద్దిసేపు, నేను యాక్చువల్గా సార్ని మా ఇంటికి ఆహ్వానించి కొంచెం టీ ఇద్దాం అనుకున్నాను. ఈ పరిస్థితులు చూస్తుంటే అది వీలయ్యే పరిస్థితి కనపడి, ఇంకోసారి వస్తామని చెప్పారు సారు. అండ్ సార్, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి మరీ ధన్యవాదాలు. మేము అడిగిన వెంటనే అసలు వచ్చి ఆయన మీ వాడిని మీలో ఒకడిని, సో నాకు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం లేదు, ఇది నా బాధ్యత. అందువల్ల సో నాకు మళ్ళీ మీకు ఇబ్బంది కలిగించక ముందే నేను బయలుదేరుతాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా సుధాకర్ రావు గారికి, ప్రకాష్ బాబు గారికి, మా ప్రొఫెసర్లు అందరూ కొంచెం
గొంతుకెత్తి ఇల్లు కడక యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. అలుగుతున్న జనఘోషకు సమాధానమేదంటూ రగులుతున్న విలయాలను సమాధి చెయ్యాలంటూ లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.